ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖచక్రః నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయి త్రిగుణాత్మధారిణే విరించ నారాయణ శంకరాత్మనే. శ్రీ ఉషాపద్మని ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సవితృసూర్యనారాయణ స్వామి పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. మన వేద సంపద ఛానల్కి స్వాగతం. ఈరోజు అద్భుతమైన అక్షయ పాత్ర అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను. అందరూ చూసి ఆనందించి ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. అమాయకుడు అయిన ధర్మరాజు పెద్దనాన్నను అన్నదమ్ములను సంతోషపెట్టడానికి మొహమాటంతో జోదంలో కూర్చొని జోదమాడి శకుని పన్నాగంలో ఓడిపోయి వనవాసానికి బయలుదేరి వెళ్తున్నారు. హస్తినాపురంలో ఉండే ప్రజలందరూ ధర్మరాజు రావద్దన్నా సరే నీ వెనకే వస్తామని చెప్పి ధర్మపరుడైన ధర్మరాజును వదలలేక వారితో పాటు ఆ వనవాసానికి అరణ్యానికి బయలుదేరి వెళ్ళారు. ఆ వచ్చిన వారందరికీ ఆహారానికి ఎటువంటి లోటు ఉండకూడదు అనుకున్నారు ధర్మరాజు, అన్నదమ్ములు, అలాగే ద్రౌపదీదేవి. అందుకోసం ధర్మరాజు, అన్నదమ్ములు, ద్రౌపదీదేవి కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఎంతమంది వచ్చారు, వీరందరికీ ఆహారం ఎక్కడి నుంచి చేస్తాం, ఎలాగా వీరందరికీ మర్యాదలు చేస్తాం, వీరు ఉండడానికి ఏ ప్రకారంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఆలోచిస్తున్నారు. అప్పుడు వారి పురోహితుడు ధౌమ్యుల వారు వెంటనే ధర్మరాజుకు ఒక సలహా ఇచ్చారు. ఏమిటయ్యా, సూర్యనారాయణ స్వామిని స్తోత్రం చేయడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, ఆయన యొక్క ఏవైతే ఉన్నాయో ఆ స్తోత్రాలన్నీ పారాయణ చేయడం ద్వారా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీకు సర్వం లభిస్తాయి అని చెప్పి ఉపదేశించారు. ధౌమ్యుల వారు చెప్పినట్టుగా వెంటనే అన్నదమ్ములు కూర్చున్నారు. ద్రౌపదీదేవి కూడా కూర్చొని సూర్యనారాయణ స్వామికి పూజించారు. సూర్య భగవానుడికి ఆ స్తోత్రాలని చదివారు. వెంటనే సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షమయ్యి ఒక అక్షయ పాత్రను ఇచ్చారు. ఆ అక్షయ పాత్ర ఆ పూటకి ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆహార పదార్థాలను ఇస్తుంది. అందువల్ల అందరికీ భోజనం పెడుతూ ఇబ్బంది లేక వనవాసం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే వనవాసం చేస్తున్న పాండవులను చూద్దామని చెప్పి దూర్వాస మహర్షి బయలుదేరి వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నారు దుర్యోధనుడు, అన్నదమ్ముడు, అలాగే శకుని. గూఢాచారుల ద్వారా వారికి విషయం తెలిసింది. వెంటనే దూర్వాస మహర్షిని దారి మళ్లించి హస్తినాపురానికి తీసుకుని వెళ్ళిపోయారు. అతను చేయవలసిన గౌరవాలన్నీ చేశారు. ఎంత గౌరవించారంటే అంత గౌరవించారు. వాళ్ళు చేసిన గౌరవానికి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు దూర్వాస మహర్షి. పూర్తిగా వాళ్ళ తాలూకా వాళ్ళు వశమైపోయాడు. అదే మంచి సమయంగా చూసి దుర్యోధనుడు, మిగతా అన్నదమ్ములు, కర్ణుడు, అలాగే శకుని కూడా ఏం చేశారంటే దూర్వాస మహర్షికి పాండవుల మీద లేనిపోని చెప్పి ద్వేషం కలిగించి మీరు ఎలాగైనా వాళ్ళు అంతు చూడాలి అని చెప్పి పంపించారు. దూర్వాస మహర్షి పాండవుల మీద ఆగ్రహంతో చింతనిప్పులను చిమ్ముతూ రుసరుసలాడుతూ పాండవుల వద్దకు చేరుకున్నాడు. దూర్వాస మహర్షి చాలా కోపిష్టి. ఆ కోపంలో ఎవరిని శపిస్తాడో తెలియదు. దూర్వాస మహర్షిని చూసి పాండవులు భయపడుతూ ఉచితమైన ఆసనం వేసి కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, పూజించారు. కొంతవరకు శాంతించాడు. కానీ ఇంకా కోపం ఉంది దూర్వాస మహర్షికి. వెంటనే పాండవులతో నేను నదికి వెళ్ళి నేను నా తాలూకా మహర్షులు 50 మంది నదికి వెళ్ళి స్నానం చేసుకుని వస్తాం, భోజనం ఏర్పాట్లు చేసినట్టయితే మేము భోజనం చేస్తాం అనేసి దూర్వాస మహర్షి మిగతా మహర్షులు 50 మంది స్నానానికి వెళ్ళారు. పాండవులు అలాగే తప్పకుండా రండి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి నోట్లో వెలక్కాయ పడినట్టు అయింది. ఎందుచేతనంటే అప్పటికే అందరు భోజనాలు అయిపోయాయి, పెట్టడానికి ఏమీ లేదు.
ఏం చేయాలో తోచదు, తెలియదు. అప్పుడు కింద మీద పడుతుంటే అప్పుడు గుర్తుకొచ్చాడు ఎవరు? అనాథ రక్షకుడు, అందరివాడు, ఆపదలో ఆదుకున్న ఆపద్బాంధవుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ గుర్తుకొచ్చారు. వెంటనే ఆ తొలక ద్రౌపదీదేవి కృష్ణ పరమాత్మని అన్నయ్య రక్షించవా అని చెప్పి ప్రార్థించింది. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి రాగానే దూరం నుంచి వస్తూనే, అమ్మా చెల్లెమ్మ ఆకలి వేస్తున్నది, ఆకలి ఆకలి, నాకు అన్నం పెట్టు అన్నం పెట్టు అని జరుస్తున్నాడు. ద్రౌపదేవి చూసింది, ఇదేంటి ఎలాగవుతున్నది అనేసి. మనం ఒకటి అనుకుంటే ఈయన ఒకటి అంటున్నారు, ఎలాగా ఇదంతాను అనేసి వెంటనే ఆ అక్షయ పాత్ర తీసుకొచ్చి, భోజనాలు అయిపోయి అన్నీ అయిపోయి ఇంట్లో ఏమీ లేదు, ఈ అక్షయ పాత్ర శుభ్రపరిచాను, ఇందులో కావాలంటే చూడు ఏమీ లేదు అనేసి అక్షయ పాత్ర కృష్ణ పరమాత్మ చేతిలోని పెట్టింది. కృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి మళ్ళీ అక్షయ పాత్ర ఇచ్చి, చూడమ్మా ఎక్కడైనా ఒక్క మెతుకుంటే చాలును, ఈ అన్నయ్య ఆకలి తీర్చడానికి ఒక్క మెతుకు, అన్నం మెతుకు ఒక్క మెతుకు చాలదా, అంత ఆహారం తిన్నవాడా మీ అన్నయ్య, మీ అన్నయ్య సంగతి నీకు తెలియదా అనేసి హాస్యాస్పదంగా అన్నారు. అనేసరికి ద్రౌపదీదేవి చాలా కోపం వచ్చింది, కానీ ఏం అనలేరు. ఒకసారి చూసింది, పరికించి చూసింది అక్షయ పాత్ర. చూసేసరికి అందులో ఒక అన్నం మెతుకు ఒక్కటే ఉంది. ఆ అన్నం మెతుకు తీసుకెళ్ళి, ఇగోట అన్నయ్య ఇగో తిను, దీంతో నీ ఆకలి తీరుతుంది కదా అనేసి ఆ అన్నం మెతుకు కృష్ణ పరమాత్మ చేతిలోని పెట్టింది. కృష్ణ పరమాత్మ సంతోషంగా ఆహారాన్ని అన్నపూర్ణాదేవిని తలంచుకొని నోట్లో వేసుకున్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్సు అన్నారు, అంతే, మరి ఇంకేంటి లేదు. అయిపోయిన తర్వాత ఈ విడ్డూరం, ఈ అన్నదమ్ములు, ఆడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ చూస్తున్నారు. ఎందుకు? పెద్ద ఆపద వచ్చింది. దూర్వాస మహర్షి అంటే ఎవరు? చాలా తపశ్శక్తి సంపన్నుడు. ఆయన ఏం చేస్తాడో తెలియదు, ఎప్పుడు శపిస్తాడో తెలియదు, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. అటువంటి మహానుభావుల్ని ఇప్పుడు ఈ ప్రకారంగా అతని నుంచి వీళ్ళు కాపాడుకోవాలి, వీళ్ళు కాపాడుకోవాలి. కృష్ణ పరమాత్మ వస్తాడు కాపాడుతాడంటే అతను తిరిగి వీళ్ళ దగ్గరే ఆహారం అన్నం ఆకలి అంటున్నారు. ఈ విడ్డూరం అంతా చూస్తున్నారు. కృష్ణ పరమాత్మ అన్నారు, ఏమయ్యా ధర్మరాజా అలా నిలబడ్డావు, మీ అన్నదమ్ములు అలా చూస్తున్నారంటే మీ అన్నదమ్ములు వెళ్ళి వేగంగా ఆ దూర్వాస మహర్షిని పిలవండి, భోజనానికి భోజన ఏర్పాట్లన్నీ చేద్దాం, పిలవండి అన్నారు. మహానుభావుడు ఆయన పెడతారు కావాలనుకుని వీళ్ళు వెళ్ళారు పిలవడానికి నదీ తీరానికి. వెళ్ళేసరికి అక్కడ దూర్వాస మహర్షి, ఆయన శిష్యులు, పరివారం, మిగతా మహర్షులు అందరూ కూడా వచ్చి ఆ ఇసుక తెప్ప మీద, ఇసుక తెన్నుల మీద దొర్లుతున్నారు, కడుపు పట్టుకుంటున్నారు, అమ్మో నాయనో అంటున్నారు, రక్షించండి కాపాడండి అంటున్నారు. ఆహారమే తినలేదు, ఉదయం నుంచి ఒక పండు కానీ కాయ కానీ ఏమీ తినలేదు. భోజనంకి పాండవుల దగ్గర వెళ్దాము అనేసి అంటే చెప్పేసి మాట ఇచ్చేసి వస్తామని చెప్పేసి వచ్చాం. తీరామోసి ఇక్కడికి వచ్చిన తర్వాత స్నానము సంధ్యావందనం పూజ అయిపోయిన తర్వాత ఈ కడుపులోకి ఈ ఆహార పదార్థాలు ఎలాగొచ్చాయో తెలియదు. కడుపు నిండా నిండిపోయింది. ఈ ఆహార పదార్థాలు ఎప్పుడు అరుగుతాయో తెలియదు, అన్నాలకు అరుగుతాయో తెలియదు, అంత గరిష్టంగా ఉంది. అమ్మో నాయనో అని చెప్పి కింద మీద పడుతున్నారు, తల కొట్టుకుంటున్నారు కొంతమంది. మహానుభావ మేమేం తప్పు చేసాం, ఓ పరమేశ్వర అంటున్నారు. అప్పుడు పాండవులు వెళ్ళారు, ఏమయ్యా దూర్వాస మహర్షి వారికి నమస్కారం చేస్తూ భోజనానికి అన్ని ఏర్పాట్లు చేశాం, మా బావ కృష్ణ పరమాత్మ కూడా వచ్చారు, మీకోసం చూస్తున్నారు, రండి అన్నారు. అనేసరికి దూర్వాస మహర్షికి గడగడలాడుతూ భయభ్రాంతులు అయిపోయాడు. కృష్ణ పరమాత్మ వచ్చారా, అమ్మ నాయన ఎంత పని జరిగింది, నేనేం చేశానయ్యా అంటే కౌరవులు మాటలు పట్టుకొని పాండవుల్ని నాశనం చేద్దాం అని కుట్రపడిని పరాభివద్దామని చెప్పి బయలుదేరి వచ్చాను. తీరామోసి ఇక్కడ చూసేసరికి ఏంటైందయ్యా, వారి పక్కనే అండగా దండగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని నేను గుర్తించలేకపోయాను. ఇక్కడ అసలు జరిగింది. జగన్నాటక సూత్రధారి కృష్ణ పరమాత్మ ఆయన తాలూకు భక్తులకి, ఆయన సేవకులకి ఎటువంటి ఆపద వచ్చినా ఆయన వచ్చి అడ్డగా నిలబడతారు. ఇప్పుడు అర్థమైందని చెప్పి వెంటనే లెంపలు వాయించుకున్నాను, సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. దూర్వాస మహర్షి క్షమించండి అన్నారు. నాయనా ధర్మరాజా, నా వల్ల చాలా పొరపాటు జరిగింది, క్షమించవయ్యా, నేను మరి ఆహారాన్ని భోజనాన్ని నేను రాను, ఆ కృష్ణ పరమాత్మ చెప్పి నేను ఇక్కడి నుంచి ఇటే తపస్సు వెళ్ళిపోతాను అని చెప్పి
అక్కడి నుంచి మహర్షులతో సహా నాయన పదండ్రా అని చేసి పరుగు పెట్టి ఒకటే పరుగు పెట్టారు. ధర్మరాజాదులు ఏం జరిగిందో తెలీదు, అయోమయం అగమ్య గోచరం, తిన్నగా బయలుదేరి ఇక్కడికి వచ్చారు. జరిగిందంతా చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, మీకు వచ్చిన భయం ఏంట్లేదు, నేనున్నాను అనేసి. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మకి వారందరూ సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి స్తోత్రం చేసి పూజించారు. అందుచేతను ఏమిటయ్యా అనేసి అంటే, ఎవరైనా సరే చెప్పుడు మాటలు విని ఎవరికైనా ఇబ్బంది పెడదాము అనుకుంటే వాళ్ళే ఇబ్బందికి గురవుతారు. ఇది ఇందులో నీతి. స్వస్తి. భారత్ మాతాకి జై.